ఇండియా సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక మనం గత వారం అనుకున్నట్టు ఈ వారం ఒక మార్కెట్ కన్సాలిడేషన్ జోన్ లోకి వెళ్ళిందని చెప్పాలి. సో ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అయిందని చెప్పుకోవచ్చు. దో మన గ్రీన్ బార్ ఉన్నా కూడా లోవర్ లెవెల్స్ లో కొద్దిగా బయింగ్ కనపడినా కూడా మార్కెట్ ఫర్దర్ గా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం ట్రేడింగ్ మనం చూస్తే కనుక 23,480 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 23,859 దాకా వెళ్ళటం చూసాం. అండ్ 23,317 లో కూడా ఫామ్ అవటం చూసాం. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు గ్రీన్ బార్స్ ఒక బాటమ్ ఫామ్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో ఉన్న ఒక ఫీలింగ్ మనకి ఇస్తుంది వీక్లీ చార్ట్స్ లో. అఫ్ కోర్స్ మనకి చూస్తే కనుక లాస్ట్ 5 వీక్స్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ విత్ లోవర్ లోస్ ఫార్మేషన్ ఉందని చెప్పాలి. ఎప్పుడైతే ఏప్రిల్ ఎండింగ్ లో అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో 24,600 హిట్ చేయటం చేసాం. దాని తర్వాత 23,200 దాకా కరెక్ట్ అయ్యి ఈ వారం మనకి ఇప్పుడే అనుకున్న 23,480 దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో ఇప్పటి కూడా లాస్ట్ 5 వీక్స్ హైస్ నుంచి కంపేర్ చేస్తే కనుక 800 పాయింట్స్ స్టిల్ మనం డౌన్ లో ఉన్నాం. ఇక నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటే కనుక మేబీ కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం మనం జస్ట్ 500 పాయింట్స్ వొలటాలిటీ చూసాం. సో ఇలాంటి వొలటాలిటీ విత్ ఇన్ డేస్ లో చూసే టైం మనం లాస్ట్ 2-3 మంత్స్ గా చూసాం. బట్ ఈ వారం జస్ట్ కన్సాలిడేషన్ అయిందని చెప్పాలి విత్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అంటాం. సో లాస్ట్ వీక్ హైస్ 23,997 అండ్ లో 23,262. సో ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అంటే లాస్ట్ వీక్ హై ని బ్రీచ్ అవ్వలేదు, అదే విధంగా లాస్ట్ వీక్ లోస్ కూడా బ్రీచ్ అవ్వలేదు. సో స్టేటస్ కోలో ఉంది. బుల్స్ అండ్ బేర్స్ డైరెక్షన్ లెస్ మార్కెట్ అని అంటాం మనం ఇలాంటిది. సో వచ్చే వారం కూడా ఐ థింక్ అదే జోన్ లో కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. 23,900 ఒకవేళ బ్రీచ్ అయితే ప్రాబ్లీ 24,200 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ వీక్ లో 23,260 బ్రీచ్ అయితే 23,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి నెక్స్ట్ వీక్ కోసం. మేబీ ఒక 200-300 పాయింట్స్ ఒకవేళ పడింది అంటే కనుక 23,300 నుంచి మేబీ ఆ 23,000 వరకు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 22,800 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ జూన్ మంత్ లో అగైన్ 24,600 కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం నిఫ్టీ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం గెయినర్స్ లోకి వెళ్లి చూస్తే కనుక బీట్ అండ్ డౌన్ సెక్టర్ ఏదైతే ఉందో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఐటీలో ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ కనపడింది. సో ఆల్ ఐటీ కాంపోనెంట్స్ రైట్ ఫ్రమ్ విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అన్ని కూడా బిట్వీన్ 3 and 6% వరకు కూడా గెయిన్ అవటం చూసాం. ఇక నెక్స్ట్ గుడ్ సెక్టర్ ఏదైతే పెరిగింది అంటే కనుక లార్జ్ క్యాప్ బ్యాంక్ నేమ్స్ లో ఒక మంచి బయింగ్ మనకి క్లియర్ గా ఎమర్జ్ అవటం చూసాం. సో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఇన్ఫాక్ట్ బజాజ్ ట్విన్స్ కూడా ఈ వారం గ్రీన్ గా మనకు క్లోజ్ అవటం చూసాం. ఐ థింక్ ఇండివిజువల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ గ్రూప్స్ వైజ్ చూస్తే కనుక ఐ థింక్ రిలయన్స్ డెడ్ గుడ్ అని చెప్పాలి. సో లాస్ట్ వీక్ ఒక బేరిష్ బార్ తర్వాత రిలయన్స్ రెండు స్టాక్స్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ జియో ఫైనాన్స్ నిఫ్టీ పెరటాక్ దోహదపడిందని చెప్పొచ్చు. అండ్ ప్రాబ్లీ కోర్ సెక్టర్ లో కూడా ఈ వారం ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ గ్రాసిమ్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ వారం నిలిచింది. 7.7% పెరిగింది. అండ్ అదేవిధంగా అల్ట్రాటెక్ కోర్ సెక్టర్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ కనపడతాం చూసాం. మంచి ప్రాఫిట్స్ ఎర్న్ అవటం మనం కనపడతాం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్స్ గా చెప్పుకోవాలి. సో ఐ థింక్ ఈవెన్ ఫార్మా కూడా లాస్ట్ వీక్ మంచి ర్యాలీ తర్వాత ఫార్మా సెక్టర్ లో కూడా మనకు కరెక్షన్ రావటం చూసాం. సో ముందుగా ఎఫ్ఎంసీజీలో మనం చూస్తే కనుక టాటా కన్స్యూమర్, హిందుస్థాన్ లివర్, ఐటీసీ అండ్ ఫార్మా ఇప్పుడే అనుకున్నట్టు సిప్లా, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా ఇవన్నీ కూడా రెడ్ లో ట్రేడ్ అవటం చూసాం. అండ్ పిఎస్యు నేమ్స్ ఈ వారం మంచి కరెక్షన్ గురైనని చెప్పాలి. ఐ థింక్ బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం మనం చూస్తే కనుక పవర్ గ్రిడ్ గా చెప్పుకోవాలి, 3.77%. అండ్ అదర్ పిఎస్యు నేమ్స్ లైక్ బిఎల్ గానీ, ఎన్టీపీసీ గానీ, కోల్ ఇండియా అన్ని కూడా బిట్వీన్ 1 to 3% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక కొన్ని మెటల్ నేమ్స్ ఇందాక అనుకున్నట్టు టాటా స్టీల్ ఐ థింక్ 3.5% కరెక్ట్ అయ్యి ప్రాబ్లీ ఇది ప్రాఫిట్ బుకింగ్ కి గురైందని చెప్పుకోవాలి. అండ్ అదర్ నేమ్స్ లైక్ టైటాన్ అండ్ భారతీ ఎయిర్టెల్ కూడా స్వల్ప లాభాలకి ఈ వారం గురైందని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ సిమిలర్ చార్ట్ మనం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. అండ్ ప్రాబ్లీ లాస్ట్ వీక్ హైస్ ని ఏమాత్రం దరిదాపులో కూడా చేరలేదని చెప్పాలి. సో ఈ వారం 53,282 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 52,783 రావటం చూసాం. అండ్ లాస్ట్ వీక్ లో 53,191. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ ఈ స్టేజ్ లో ఉందని చెప్పుకోవాలి. బట్ ఏదైనప్పటికీ కన్సాలిడేషన్ జోన్ లోనే నెక్స్ట్ వీక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం హై 54,200 అండ్ ఈ వారంలో 52,780 ఏదైతే ఉందో అదొక కీ జోన్ గా మనం పరిగణించవచ్చు. ఒక గ్రీన్ బార్ డెఫినెట్లీ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ ఆ 54,500 క్రాస్ అవుతేనే ప్రాబ్లీ స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వారాంతరంలో అంటే
ఫ్రైడే రోజు మనకి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ లోస్ నుంచి ఏదైతే 52,780 ఉందో 54,150 ఆ 1300 పాయింట్స్ ఏదైతే గెయిన్ అయిందో మొత్తం వారంలో ఫ్రైడే ఒక్క రోజే ఆల్మోస్ట్ 50% అంటే 700 పాయింట్స్ వరకు కూడా గెయిన్ అవటం చూసాం. సో వచ్చే వారం బుల్లిష్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ప్రాబబ్లీ 55,000 మార్క్ ని టచ్ చేసే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ కనిపిస్తుంది. అంటే ఇంకో 800 పాయింట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో రిస్కీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దే షుడ్ టేక్ బెట్ అని చెప్పాలి. సో 53,600 ఏదైతే ప్రాబ్లీ మిడ్ పాయింట్ ఉందో ఈ వారం హైస్ అండ్ లోస్ కి దట్ విల్ యాక్ట్ యాజ్ అ క్రూషియల్ సపోర్ట్. సో 53,500 కింద స్టాప్ లాస్ పెట్టి బ్యాంక్ నిఫ్టీని రిస్కీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ టేక్ లాంగ్ పొజిషన్స్ వచ్చే వారం అని చెప్పుకోవచ్చు. బికాస్ అక్కడే దేర్ ఇస్ సమ్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా మనకి రేంజ్ చూస్తే 53,600 నుంచి 55,200 నెక్స్ట్ వీక్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ బ్యాంక్ నిఫ్టీ టోటల్ అండర్ పర్ఫార్మ్ అయిన ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మేబీ ఒక గుడ్ బౌన్సెస్ వచ్చి ఐ థింక్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒకవేళ కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీ ఇచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ గా వీక్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ ఒకవేళ 53,600 బ్రీచ్ అయింది అంటే కనుక ఈ వారంలో కూడా హిట్ అయ్యి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో ఈ వారం గెయిన్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ క్లియర్ గా ఐ థింక్ లాంగ్స్ ఆర్ మేబీ గెయిన్స్ లో ఎమర్జ్ అవటం మనం చూసాం. యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా దే డిడ్ వెరీ గుడ్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ పిఎస్యు నేమ్స్ కొన్ని ఈ వారం రివర్సల్ బార్స్ మనకు రావటం చూసాం. గ్రీన్ లో క్లోజ్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ కెనరా బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఐ థింక్ ఈ వారం కూడా నెగటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం 1.5% డౌన్ తోటి. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 1250 నుంచి 950 సో 300 రూపీస్ ఆర్ క్లోజ్ టు 20-25% లాస్ట్ 4 వీక్స్ లోనే ఎస్బీఐ లో కరెక్షన్ రావటం చూసాం. ఇలాంటి టైంలో కన్సాలిడేషన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్టాక్ ని మనం ఐ థింక్ వీ షుడ్ కీప్ ఇన్ రాడార్. ఎందుకంటే దీనిలో రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంది ఆఫ్టర్ గుడ్ కరెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్ నేమ్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్ గా ఐ థింక్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ తోటే స్టాక్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఈ వారం పెరిగాయో అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటే వాటిల్లో బయింగ్ అనేది కొనసాగింది. ఫార్మా యాజ్ ఎ హోల్ సెక్టర్ వీక్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఐ థింక్ స్పార్క్, సువెన్ లాంటి స్టాక్స్, గ్లాండ్ ఫార్మా ఇన్ఫాక్ట్ లార్జ్ నేమ్ ఏదైతే ఉందో ఈ మూడు కూడా క్లోజ్ టు 25% ఈ వారం పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని స్టాక్స్ లైక్ రామ్కో సిమెంట్స్, రెడ్జింగ్ కార్పొరేషన్ లాంటివి 23% వరకు కూడా అప్ మూవ్ అవటం చూసాం. ఐ థింక్ రేమాండ్ హైలైట్ గా చెప్పుకోవాలి. ఇది ప్యూర్ టెక్స్టైల్ రియల్ ఎస్టేట్ స్పేస్ నుంచి డిఫెన్స్ నేమ్ గా దీనికి వినపడుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. సో ఈ వారం 20% పెరగటం చూసాం. సిమిలర్లీ ఇంకో డిఫెన్స్ స్టాక్ ఏదైతే ఉందో అపోలో మైక్రాన్స్ క్లోజ్ టు 20%. ఇవన్నీ కూడా రిజల్ట్స్ బాగా ఇచ్చిన నేమ్స్. అందుకోసం వీటిల్లో ఒక మంచి బయింగ్ అనేది ఎమర్జ్ అవటం చూసాం. ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో ఆ స్టాక్ ని ఐ థింక్ రూత్లెస్ గా పనిష్ చేయటం మనం చూసాం. లాట్ ఆఫ్ నేమ్స్ ఇన్ఫాక్ట్ కొన్ని లో ట్రేడింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో జేఎన్ఆర్ఈసీ లాంటివి ఆల్మోస్ట్ 30-35% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. మ్యాప్ మై ఇండియా 15% దాకా కరెక్షన్ రావటం చూసాం. ఈవెన్ గుడ్ స్టాక్ అనుకున్న బజాజ్ ఎలక్ట్రికల్ 14% వరకు కూడా, యుకాల్ ఫ్యూయల్ 13%. అదేవిధంగా లాట్ ఆఫ్ అదర్ నేమ్స్ లైక్ కేఈసీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ పుష్కర్ కెమికల్స్ ఇవన్నీ కూడా 11% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ తత్వ లాంటివి అబౌట్ 9-10%. అదేవిధంగా బాలాజీ టెలి, ప్రికాల్ లాంటివి క్లోజ్ టు అబౌట్ 9% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ వచ్చే వారం మళ్ళా వీకెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.